హాయ్ అండి అందరికీ 10th క్లాసు సెకండ్ లెసను అభివృద్ధి భావనలు. ఇది బిట్ బ్యాంక్ అన్నమాట. ఈ బిట్ బ్యాంక్లో మనకి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా కవర్ అయ్యాయి అనే ఉద్దేశంతో మీకు ఈ బిట్ బ్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు తెలుసు కదా, సెకండ్ లెసన్ అనేది చిన్న లెసనే. వాటి నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇది పీడిఎఫ్ కూడా లైట్గానే ఉంది, అయితే మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే నేను ఇస్తున్నాను. ఇక్కడ వేట సేకరణ ఎన్ని సంవత్సరాల క్రితం ప్రారంభమైందంటే 2 లక్షల సంవత్సరాల క్రితం. అదే వ్యవసాయము అయితే 12,000 సంవత్సరాల క్రితం. పారిశ్రామికీకరణ అయితే 400 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. అయితే ఇక్కడ ఇండియా యొక్క తలసరి ఆదాయము 3,285 అమెరికన్ డాలర్లు అన్నమాట. అంటే ఇంపార్టెంట్ పైన అలా రాశాను. ఇక్కడ చూద్దాం. భూమి లేని గ్రామీణ కార్మికుల అభివృద్ధి లక్ష్యము. భూమి లేని గ్రామీణ కార్మికుల యొక్క అభివృద్ధి లక్ష్యం ఏంటంటే ఎక్కువ రోజుల పని కావాలని, మెరుగైన కూలీ కావాలని వాళ్ళు కోరుకుంటారు. ధనిక రైతుల అభివృద్ధి లక్ష్యం ఎలా ఉంటుందంటే అధిక మద్దతు ధర కావాలనుకుంటారు, తక్కువ కూలీలు దొరకాలని కోరుకుంటారు. వర్షాధార రైతుల అభివృద్ధి లక్ష్యం ఎలా ఉంటుందంటే సకాలంలో వర్షాలు పడాలని. పట్టణ ప్రాంతాలలోని ధనిక అబ్బాయి యొక్క అభివృద్ధి లక్ష్యం ఎలా ఉంటుందంటే ఒక్కొక్క వ్యక్తి యొక్క అభివృద్ధి భావన ఒక్కోలా ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ పట్టణ ప్రాంతంలోని ధనిక అబ్బాయి యొక్క అభివృద్ధి లక్ష్యము తన అర్హతకు తగిన ఉద్యోగం దొరకాలని కోరుకుంటారు. పట్టణ ప్రాంతంలోని ధనిక అబ్బాయి యొక్క అభివృద్ధి లక్ష్యం ఇంకోటి ఏంటంటే విలాసవంతమైన జీవితాన్ని కూడా గడపాలనుకుంటారు. గనుల తవ్వకం ప్రాంతంలోని ఆదివాసీల యొక్క లక్ష్యం ఎలా ఉంటుంది అంటే గనుల తవ్వకం ప్రాంతంలోనే అంటే వాళ్ళు ఖాళీ చేయించేస్తారు కదా, ఖాళీ చేయించేసి గనుల తవ్వకం కోసం వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాన్ని, అడవుల్ని ఖాళీ చేయించేస్తారనమాట. అప్పట్లో ఖాళీ చేయించేవాళ్ళు. గనుల తవ్వకం ప్రాంతంలోని ఆదివాసీల యొక్క లక్ష్యం ఎలా ఉంటుందంటే తమ సహజ జీవనానికి భంగం కలగకపోతే చాలు అని అనుకుంటారు. తీర ప్రాంతంలోని చేపలు పట్టే వ్యక్తి యొక్క అభివృద్ధి లక్ష్యం ఎలా ఉంటుంది? తుఫానుల వల్ల నష్టాలు వండుకుంటే చాలు అని అనుకుంటారు. కుడంకులం అణు విద్యుత్ కేంద్రం గల రాష్ట్రము. అది ఎక్కడ ఉంది అంటే తమిళనాడులోని తిరునల్వేలి అనే జిల్లాలో ఉంది. దేశాలను వర్గీకరించడానికి దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారంటే తలసరి ఆదాయాన్ని. నెక్స్ట్ వన్, దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే అంటే మొత్తం ఆదాయము బై జనాభా చేస్తే ఏమొస్తుంది? తలసరి ఆదాయం లేదా సగటు ఆదాయం వస్తుంది. దేశ ప్రజల యొక్క సగటు ఆదాయాన్ని ఏమంటామంటే తలసరి ఆదాయం అంటారు. తలసరి ఆదాయాన్ని ఆ దేశ డాలర్లలో పేర్కొంటారు. ఏ దేశ డాలర్లలో పేర్కొంటారు తలసరి ఆదాయాన్ని అంటే అమెరికా దేశం యొక్క డాలర్లలో పేర్కొంటారు. ఈ దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంకు ఉపయోగించే ప్రామాణికం ఏమిటి? ప్రపంచ బ్యాంకు దేన్ని ప్రామాణికంగా తీసుకొని వర్గీకరిస్తుంది అంటే ధనిక దేశాలు, పేద దేశాలు, మధ్యతరగతి దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలుగా వర్గీకరించాలంటే దేన్ని ప్రామాణికంగా తీసుకుంటుందంటే తలసరి ఆదాయాన్ని. ప్రపంచ బ్యాంక్ నివేదిక 2012 ప్రకారం ధనిక దేశాల యొక్క తలసరి ఆదాయం ఎంతకంటే ఎక్కువ ఉండాలి? 12,600 డాలర్ల కంటే ఎక్కువగా ఉండాలి. మరి అదే తక్కువ ధనిక దేశాల యొక్క తలసరి ఆదాయం ఎంత ఉండాలి అంటే 1,035 డాలర్ల కంటే తక్కువ ఉండాలి. 2012లో పంజాబ్ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము ఎంత అనంటే 78,000 డాలర్లు. మనకి ఇక్కడ ఏంటంటే వాటి యొక్క శిశు మరణాల రేటు, అక్షరాస్యత, నికర హాజరు ఈ 3 కూడా నేను ఇక్కడ వేయడం జరిగింది. అంటే పంజాబ్ రాష్ట్రానికి, అలాగే హిమాచల్ ప్రదేశ్కి, బీహార్కి అంటే పనిగా ఇవి కూడా నేర్చుకోవచ్చని. మరి తలసరి ఆదాయాన్ని లెక్కించాలంటే ఏంటేంటి తీసుకుంటారంటే శిశు మరణాల రేటు, అక్షరాస్యత తీసుకుంటారు, నికర హాజరు కూడా తీసుకుంటారు. ఈ మూడింటిని ప్రామాణికంగా తీసుకుంటారనమాట. హిమాచల్ ప్రదేశ్ యొక్క తలసరి ఆదాయము 74,000 డాలర్లు. అలాగే బీహార్ యొక్క తలసరి ఆదాయం 25,000 డాలర్లు. హిమాచల్ ప్రదేశ్లోని పుట్టిన ప్రతి 1000 మందిలో
1000 మంది పిల్లల్లో 1 సంవత్సరం వయస్సు పూర్తి కాకుండానే చనిపోయేవారు. సారీ, ఇక్కడ రూపాయలు, డాలర్లు అయితే కాదు. ఎందుకంటే అంత డాలర్లు అయితే ఉండదు కదా. డాలర్లు మన ఇండియాదే 3000 ఉంటే మరి ఒక్కొక్క రాష్ట్రానికి అంత డాలర్లు అయితే ఉండదు. ఇది రూపాయలు. హిమాచల్ ప్రదేశ్లోని పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో 1 సంవత్సరం వయస్సు పూర్తి కాకుండానే చనిపోయే వారి శాతము ఎంతమంది చనిపోతున్నారంటే 36 మంది చనిపోతున్నారంట హిమాచల్ ప్రదేశ్లో. దాన్నే మనం ఏమంటాము, శిశు మరణాల రేటు అంటాం. పంజాబ్లో అయితే 42 మంది చనిపోతున్నారు. ఇక్కడ మనం పైన టేబుల్ ఉంది చూడండి, శిశు మరణాల రేటుకి సంబంధించినది. పంజాబ్ అయితే 42, బీహార్ అయితే 62, హిమాచల్ ప్రదేశ్ అయితే 36. పుట్టిన ప్రతి 1000 మందిలో శిశువులలో 1 సంవత్సరం లోపు ఎంతమంది అయితే చనిపోతున్నారో వారినే శిశు మరణాల రేటు అని అంటారు. ఒకవేళ అంటే హిమాచల్ ప్రదేశ్లో 36 మంది చనిపోతున్నారట 1000 మందిలో సంవత్సరం లోపు. అంటే సంవత్సరం వయస్సు వచ్చేలోపు అని అర్థం, సంవత్సర కాలం కాదు. ఓకేనండి. నెక్స్ట్ వన్, అక్షరాస్యత రేటు అంటే ఎలా తీసుకుంటాము అంటే 7 సంవత్సరాల వయస్సు పైబడిన వారిలో చదవడము రాయడం వచ్చిన వాళ్ళనే అక్షరాస్యత రేటుగా తీసుకుంటారు. 7 సంవత్సరం పైబడి ఉండాలి, వాళ్ళకి చదవడం రాయడం వచ్చిన వాళ్ళని మాత్రమే అక్షరాస్యత కోసం గణిస్తారనమాట, లెక్కిస్తారు. అక్షరాస్యత రేటును కొలవడానికి ఏ వయసు వారిని పరిగణలోనికి తీసుకుంటామంటే 7 సంవత్సరాల పైబడిన వారిని. మానవాభివృద్ధి సూచికను ప్రతిపాదించిన వారు అమర్త్య సేన్. మానవాభివృద్ధి సూచిక అని ఉంటుంది కదా, దాన్ని ప్రతిపాదించిన వారు అమర్త్య సేన్. యుఎన్డిపి అనగా ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దాన్ని మనం తెలుగులో ఐక్యరాజ్య సమితి యొక్క అభివృద్ధి కార్యక్రమం అని చెప్తారు. ఈ మానవాభివృద్ధి నివేదికను ఎవరు తయారు చేస్తారంటే యుఎన్డిపినే తయారు చేస్తుంది. సో దీని యొక్క ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మానవాభివృద్ధి సూచిక తయారీలో పరిగణలోనికి తీసుకునేటటువంటి అంశం ఏంటంటే విద్యను తీసుకుంటారు, ఆరోగ్యం తీసుకుంటారు, సగటు ఆయు ప్రమాణం తీసుకుంటారు. విద్య, ఆరోగ్యము, సగటు ఆయు ప్రమాణం ఇవన్నీ కూడా తీసుకుంటారనమాట. 2013లో భారతదేశంలో సగటు ఆయు ప్రమాణం ఎంత? 65.8 సంవత్సరాలు. 65.8 సంవత్సరాలు. ఆయు ప్రమాణం అంటే సగటు యొక్క మనిషి జీవితకాలం, అంటే 65 సంవత్సరాలు మనిషి బ్రతకగలడు అని 2013 లెక్కల ప్రకారం. మానవాభివృద్ధి సూచిక 2013లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 136. మానవాభివృద్ధి సూచిక 2013లో భారతదేశం కంటే మెరుగైన స్థానంలో ఉన్నటువంటి ఆసియా దేశం ఏది అంటే పొరుగు దేశం. ఆసియా అంటే మన ఇండియాకి పొరుగు దేశం ఏది అంటే శ్రీలంక. అది ఎన్నవ స్థానంలో ఉంది అంటే 92వ స్థానంలో ఉంది. మన ఇండియా అయితే 136 స్థానము, శ్రీలంక అయితే 92వ స్థానం. అన్నింటిలో కూడా మెరుగైన దీనిలో ఉందన్నమాట శ్రీలంక. మానవాభివృద్ధి సూచిక 2013లో శ్రీలంక యొక్క స్థానం 92. మానవాభివృద్ధి సూచికలో ఎన్ని దేశాలకు సంబంధించిన వివరాలు ఉంటాయంటే 177 దేశాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. అదే 2013 లెక్కల ప్రకారం. ఒక వ్యక్తి యొక్క సగటు జీవితకాలాన్ని ఏమంటారు? ఆయు ప్రమాణం. సగటు ఆయు ప్రమాణం విషయంలో భారతదేశం కంటే మెరుగైన స్థానంలో ఉన్న ఆసియా దేశం ఏది అంటే నేపాల్. సగటు ఆయు ప్రమాణంలో అయితే నేపాల్ అది ఎంత అంటే 69.1 సంవత్సరంగా ఉంది. మనది ఎంత 65.8. కానీ నేపాల్లో వారి యొక్క ఆయు ప్రమాణం ఎంత అంటే 69.1 సంవత్సరం. నెక్స్ట్ పాయింట్ 1. నెక్స్ట్, పాఠశాల విద్యా విప్లవం తీసుకువచ్చిన రాష్ట్రం ఏది? పాఠశాల విద్యా విప్లవాన్ని తీసుకొచ్చిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. సగటు బడిలో గడిపినటువంటి సంవత్సరం 4.4 సంవత్సరాలు. అలాగే పాఠశాల విద్యలో ఉండేటటువంటి సంవత్సరాలు 10.7 సంవత్సరాలు అంటే హిమాచల్ ప్రదేశ్. నికరు హాజరు శాతము అంటే అర్థం ఏంటి అంటే 6 నుండి 17 సంవత్సరాల వయసు పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతం సగటున బడిలో గడిపినటువంటి చూడండి, అంటే ఇక్కడ మీకు 2 విషయాలు చెప్పబోతున్నాం. నికర హాజరు శాతం అంటే 6 నుండి 17 సంవత్సరాల వయసు గల పిల్లలు బడిలో ఎంత సమయం గడుపుతున్నారు, ఎంత శాతం గడుపుతున్నారని తెలియజేసేదే నికర హాజరు శాతం. సగటున బడిలో గడిపిన కాలం అంటే 25 సంవత్సరాల పైబడిన వారు సగటున బడిలో గడిపినటువంటి కాలాన్ని, 25 సంవత్సరాల లోపు వాళ్ళైతే సగటున బడిలో గడిపిన కాలంగా గణిస్తారు.
నికర హాజరు శాతం అయితే 6 నుండి 17 సంవత్సరాల పిల్లల్లో బడికి హాజరవుతున్న వారి పిల్లల శాతాన్ని గణిస్తారు. అంటే లేనివి ఇక్కడ రాశానన్నమాట. అంటే ఇందులో కవర్ అవ్వని బిట్లు. మహిళల పాత్ర ఎక్కువ, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. మహిళల పాఠశాల సర్వే చూసుకుంటే ఏ సంవత్సరంలో చేశారంటే 1906 మరియు 2006 సంవత్సరంలో చేశారు. చూడండి, మహిళల పాత్ర ఎక్కువ, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అనేసి ఇచ్చాము. ఏంటంటే ప్రతి విద్యార్థి చదువుపై ఎక్కువ మొత్తం ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్రం ఏదంటే హిమాచల్ ప్రదేశ్. మరి ఎంత ఖర్చు పెడుతుందంటే 205 రూపాయలు ఖర్చు పెడుతుంది. లింగ వివక్షత అంతగా లేనటువంటి రాష్ట్రం, అంటే ఆడైనా మగైనా ఈక్వెల్ అన్నట్లుగా చూస్తారంట. ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్. లింగ వివక్షత అనగా స్త్రీ పురుషులను వేరుగా చూడడం, అటువంటిది తక్కువగా ఉంటుంది. అంతగా ఉన్నది లేనిది హిమాచల్ ప్రదేశ్. ప్రజలందరికీ అవసరమైన సదుపాయాలను ఏమంటారంటే ప్రజా సౌకర్యాలు లేదా ప్రజా సదుపాయాలు అంటారు. ప్రజా సదుపాయాలను కల్పించవలసిన బాధ్యత గలవారు ఎవరంటే ప్రభుత్వము. నెక్స్ట్ వన్, ఐవరీ కోస్ట్ దేశంలోని అబిడ్జాన్ అనేటటువంటి పట్టణంలో ఒక ఓడ అత్యంత విషపూరితమైనటువంటి వ్యర్థ పదార్థాలను పారబోయడం వలన విష ప్రభావానికి గురై ఒక నెలలో 7 చనిపోయారు. 20 మంది చూడండి, 20 మంది ఆసుపత్రిలో ఉన్నారు. 26,000 మంది చికిత్స పొందుతున్నారంట. సో ద హిందూ పత్రికలో 2006 సెప్టెంబర్లో రాశారనమాట. వైజు నరవెనే అనేటటువంటి రాసినటువంటి వార్త ప్రకారంగా ఆధారంగా తీసుకున్నారనమాట. సో అబిడ్జాన్ అనేటటువంటి పట్టణం ఎక్కడ కలదు అంటే ఐవరీ కోస్ట్ అనేటటువంటి దేశంలో కలదు. ఐవరీ కోస్ట్ అనే దేశంలో కలదు. మరి ఐవరీ కోస్ట్ అనేది ఏ కాంటినెంట్లో ఉందంటే ఆఫ్రికా కాంటినెంట్లో ఉందన్నమాట. నెక్స్ట్ వన్, ఆర్థిక వ్యవస్థను ఎన్ని రంగాలుగా విభజించవచ్చును? ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా విభజించవచ్చును. ప్రాథమిక రంగానికి చెందినటువంటి కార్యకలాపాలు ఏంటంటే వ్యవసాయము, మత్స్య పరిశ్రమ, అడవులు, గనులు, ఇవన్నీ కూడా ప్రాథమిక రంగానికి చెందినవి. వస్తువులను ఉత్పత్తి చేయడం అనేది ఏ రంగానికి చెందినవి అంటే పారిశ్రామిక రంగానికి చెందినవి. నెక్స్ట్ వన్, 1972-73లో వ్యవసాయ రంగంలో ఉపాధి పొందేవారి శాతం ఎంత అంటే 74% అనమాట. చూడండి, వ్యవసాయంలో పొందేవారు 74, పరిశ్రమలు అయితే 11, సేవలు అయితే 15, సేవల రంగం కూడా 3వది 17. ఇక్కడ 2009-10 సంవత్సరంలో వ్యవసాయంలో ఉపాధి పొందేవారి శాతం అనేది 53% తగ్గింది. అలాగే పరిశ్రమలు అయితే 22% రెట్టింపు అయింది. సో సేవలు అయితే 25%. నెక్స్ట్, ఒక దేశ ఆదాయాన్ని చెప్పడానికి ఉపయోగించే సాంకేతిక పదం ఏదంటే దేశీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి. దీన్నే జీడిపి అంటారు. స్థూల జాతీయోత్పత్తిని, దేశీయోత్పత్తిని జీడిపి అంటారు. ఒక దేశంలోని ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువను ఏమంటారంటే స్థూల దేశీయోత్పత్తి అంటారు. స్థూల జాతీయోత్పత్తి అంటే అంతిమ వస్తు సేవల విలువ మాత్రమే. స్థూల జాతీయోత్పత్తి అంటే అంతిమ వస్తు సేవల విలువ మాత్రమే. జీడిపి అనగా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే స్థూల జాతీయోత్పత్తి. ఇక్కడ చూడండి, జీడిపి అంటే స్థూల జాతీయోత్పత్తా దేశీయోత్పత్తా? జాతీయోత్పత్తి అనే అనుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువగా జాతీయోత్పత్తి గురించి ఇక్కడ ఇచ్చారు. నేను స్థూల దేశీయోత్పత్తి అని రాశాను, చూసుకోండి, స్థూల జాతీయోత్పత్తి. నెక్స్ట్ వన్, అంటే స్థూల జాతీయోత్పత్తి లేదా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారనమాట, దాన్ని ఫుల్ ఫాము. నెక్స్ట్ వన్, అంటే 1972-73 స్థూల జాతీయోత్పత్తిలో అధిక ఉత్పత్తి ఉన్నటువంటి రంగం ఏది అంటే సేవల రంగం. సేవల రంగం. కానీ 1972లో స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా ఎంత అంటే 43%. 43%. నెక్స్ట్ వన్, 2009-10 స్థూల జాతీయోత్పత్తిలో అధిక ఉత్పత్తి ఉన్నటువంటి రంగం ఏదంటే సేవల రంగం. ఈ సేవల రంగం వాటా ఎంత అంటే 57%. 2009-10 స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా ఎంత అంటే 17%. అభివృద్ధి చెందిన దేశాల స్థూల జాతీయోత్పత్తిలో ఈ రంగం వాటా అధికంగా ఉంటుంది అంటే సేవల రంగం. 1992-73 అలాగే 2009-2010 అంటే 37 సంవత్సరాల తర్వాత వ్యవసాయ రంగం వాటాలో వచ్చినటువంటి మార్పు ఎలా ఉందంటే తగ్గింది, క్షీణించింది.
1972, 73, 2009, 10లో భారతదేశంలో మొత్తం వస్తు సేవల ఉత్పత్తి ఎలా ఉందంటే 14 రెట్లు పెరిగింది. వస్తు సేవలంటే పారిశ్రామికీకరణ 14 రెట్లు పెరిగింది. అలాగే దేశీయోత్పత్తిని అంచనా వేసే దేశీయోత్పత్తి, జాతీయోత్పత్తి అనేది చూడండి. జాతీయోత్పత్తిని అంచనా వేసేటప్పుడు గమనించవలసినటువంటి అంశాలు ఏంటంటే 3 రంగాల మొత్తం ఉత్పత్తి. దాన్నే అంతిమ వస్తు సేవల విలువను మాత్రమే పరిగణలోనికి తీసుకోవాలన్నమాట. ఆర్థిక సంవత్సరం అంటే ఏమిటి? ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుండి మార్చి వరకు. ఏప్రిల్ నుండి మార్చి వరకు ఉన్నదాన్ని ఆర్థిక సంవత్సరం అంటారు. 2010-11లో స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల రేటు ఎంత ఉందంటే 9.32%. 2011-12లో స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల రేటు 6.21%. ఇవన్నీ చూసుకుంటే పెరుగుదల రేట్లు ఇచ్చారు. నెక్స్ట్ 2012-13 స్థూల జాతీయోత్పత్తి ఎంత అంటే 55,05,000 అనమాట. 2011 జనాభాలో పనిచేయువారు ఎంతమంది? 2011 జనాభాలో పనిచేయువారు 46 కోట్లు. 2009-10లో వ్యవసాయ రంగంలో పనిచేయు కార్మికుల శాతము 53%. ఇవన్నీ మనం అక్కడ ఫస్ట్ పట్టికలో కవర్ చేసాం కూడా. అంటే డబుల్ అయింది, రెట్టింపు అయిందని చెప్పుకున్నా. 22% అనేది 72-73తో పోలిస్తే పారిశ్రామికీకరణ రంగము రెట్టింపు అయింది. అలాగే సేవల రంగము 25%. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. వ్యవసాయ రంగంలో అత్యధిక మంది కార్మికులు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారంటే గ్రామీణ ప్రాంతంలోనే నివసిస్తారు. 37 సంవత్సరాల్లో వ్యవసాయ రంగం వాటా బాగా క్షీణించింది. ఈ పట్టిక అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఉపాధికి సంబంధించి 72-73లో ఎలా ఉంది, 2009-10లో ఎలా ఉంది. స్థూల దేశీయోత్పత్తి, జాతీయోత్పత్తి అనేది చూడండి ఎలా ఉంది అనేది. ఇది కూడా మీరు ఈ 2 పట్టికలు కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్, చాలామంది పనివారు ఏ రంగంలో పనిచేస్తున్నారంటే వ్యవసాయ రంగంలో. పట్టణ ప్రాంత పనివారిలో అధిక శాతం మంది ఏ రంగాల్లో అంటే పారిశ్రామికీకరణ మరియు సేవల రంగం. ఈ రంగాల్లో పనిచేసేటటువంటి స్త్రీల శాతం తక్కువ, అంటే పారిశ్రామికీకరణ మరియు సేవల రంగంలో. 1972-73, 2009-10లలో ప్రధాన ఉత్పత్తి రంగం ఏదంటే వ్యవసాయము. దేశంలోని కార్మికులలో సగం కంటే ఎక్కువ మంది పనిచేస్తున్న రంగం ఏదంటే వ్యవసాయం. ఏ రంగంలో పనిచేస్తున్న కార్మికులు అల్ప ఉపాధిని కలిగి ఉన్నారంటే వ్యవసాయము. వ్యవసాయంలోని అల్ప ఉపాధిని ఏమంటారంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. ఈ రంగంలో పనిచేసే కార్మికులకు ప్రతి నెల క్రమం తప్పకుండా ఏ డ్యాష్ వస్తుందంటే వ్యవస్థీకృత రంగంలోనే క్రమం తప్పకుండా జీతం అనేది వస్తుంది. ఈ రంగంలోని కార్మికులకు భవిష్య నిధి సౌకర్యం ఉంటుంది అంటే వ్యవస్థీకృత రంగంలో. ఈ రంగంలోని కార్మికులకు వేతనంతో కూడినటువంటి సెలవులు ఉంటాయంటే వ్యవస్థీకృత రంగం. ఈ రంగంలోని కార్మికులు ఉద్యోగ భద్రత ఉండదు అంటే అవ్యవస్థీకృత రంగము, అంటే వ్యవసాయం చేసేవారికి. ఈ రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుందంటే వ్యవస్థీకృత. అవ్యవస్థీకృత రంగంలో పనిచేయు కార్మికుల శాతం ఎంత అంటే 8%, 92%, అంటే ఎక్కువ మంది. వ్యవస్థీకృతలో 8% ఉన్నారు. డ్యాష్ రంగంలో ఉద్యోగాలు అందరూ కోరుకుంటారంటే వ్యవస్థీకృత రంగంలో ఉద్యోగాలు అందరూ కోరుకుంటారు. తరచుగా దోపిడీకి గురయ్యే కార్మికులు ఎక్కడ ఉంటారంటే అవ్యవస్థీకృత రంగంలో కార్మికులు. రక్షణ, మద్దతు అవసరమైన కార్మికులు కూడా అవ్యవస్థీకృత రంగమే. వ్యవసాయ కూలీలు, చేతివృత్తులు, భవన నిర్మాణ కార్మికులు దేన్ని చెందుతారంటే అవ్యవస్థీకృత రంగం. అంటే బయట ప్రైవేటు, గవర్నమెంట్ ఉద్యోగులు కాకుండా మిగతా ఉద్యోగస్తులు కానీ మిగతా అందరూ కూడా కార్మికులందరూ అవ్యవస్థీకృత రంగానికి చెందుతారు. సేవల రంగంలో ఉత్పత్తిలో సమానంగా ఉపాధి పెరిగిందా అంటే పెరగలేదు. ఈ రంగంలో కార్మికులు వస్తువులను నేరుగా ఉత్పత్తి చేయరు. సేవల రంగంలో ఎక్కువగా సహజ ప్రక్రియలను ఉపయోగించుకొని ప్రాథమిక రంగంలో వస్తువులు ఉత్పత్తి చేస్తారు. ఏ రంగంలో అంటే ప్రాథమిక రంగంలో. కాల్ సెంటర్ ఉద్యోగులు సేవల రంగం. వ్యోమగామి సేవల రంగం. చేపలు పట్టేవారు, పాలు అమ్మేవారు, తేనెటీగలు పెంచేవారు ప్రాథమిక లేదా వ్యవసాయ రంగం. 2009-10 స్థూల జాతీయోత్పత్తిలో సేవల రంగం వాటా ఎంత అంటే 17%. థ్యాంక్ యూ ఎవ్రీవన్.